వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. టెస్ట్ సిరీస్ ఎలా రాయాలి, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, టెస్ట్ సిరీస్ అసలు ఎందుకు రాయాలి, ఈ అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలో కూడా పూర్తిగా ఈ వీడియోలో చూస్తాం. అయితే టెస్ట్ సిరీస్ యొక్క ప్రాముఖ్యత మనకి ఎలా ఉండబోతుంది ఎగ్జామ్లో అనేది ఈ వీడియో రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా టెస్ట్ సిరీస్ మీద అవగాహన వస్తుంది, ఎలా రాయాలో అర్థమవుతుంది. దాని నుంచి మీరు రాసినందుకు ఎంతో కొంత ప్రయోజనం మీకు చేకూరుతుంది. ఆ చేకూరే ప్రయోజనాన్ని నేను తెలియజేస్తాను. ఇప్పుడు అసలు టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు రాయాలి అంటే, ఒకటి టెస్ట్ అనేది మన ఎబిలిటీని టెస్ట్ చేసుకోవడం కోసం. అంటే టెస్ట్ అనే పదమే ఉందండి. ముందు నాకు వీడియో క్లాసెస్ చూడాలి, కుదిరితే రివిజన్ చేసుకోవాలి, అప్పుడు నేను సంసిద్ధం అయ్యాను కాబట్టి టెస్ట్ రాసుకోవాలి. అంతేగాని కొంతమంది చేసేది ఏంటంటే అండి, టెస్ట్ సిరీస్ని ఆధారంగా చేసుకొని ప్రిపేర్ అవ్వటం, అది పెద్ద తప్పండి. అంటే న్యూస్ పేపర్లో చూస్తారు, న్యూస్ పేపర్ మధ్య ఓపెన్ చేస్తారు, చూసి న్యూస్ పేపర్లో 1, 2, 3, 4 ఆన్సర్లు పెట్టుకుంటూ పోతుంటాడు. ఆడు చూసి వీటిని గుర్తుపెట్టుకుంటాడు. టెస్ట్ సిరీస్ అది కాదండి చేసే పద్ధతి. టెస్ట్ నుంచి నువ్వు నేర్చుకోవటం కాదు. అప్పుడు నువ్వు దేని టెస్ట్ చేస్తున్నావు అర్థం కాని విషయం. టెస్ట్ చేయాల్సింది నువ్వు నేర్చుకున్న దాన్ని. నువ్వు టెస్ట్ సిరీస్ నుంచి నేర్చుకునేది ఎప్పుడంటే రాసిన తర్వాత నేర్చుకోవాలా, రాని వాటిని. సో అందుకనే ముందు వీడియో క్లాసెస్ని కంప్లీట్ చేసి అప్పుడు నీ ఎబిలిటీని టెస్ట్ చేసుకోవటం కోసం టెస్ట్ సిరీస్. అందుకనే సబ్జెక్టు మొత్తం ప్రిపరేషన్ అయ్యాక టెస్ట్ సిరీస్ని రాయాలండి. ఎందుకు సబ్జెక్టు మొత్తం ప్రిపేర్ అయ్యాక టెస్ట్ సిరీస్ రాయాలంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఎకానమీ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే బడ్జెట్ ఇప్పుడు వచ్చింది, అవునండి. బడ్జెట్ వస్తే బడ్జెట్ పదజాలం మొత్తం లింకేజ్ ఉంటుంది. ఈ లింకేజు బడ్జెట్ అసలు కాన్సెప్ట్స్ వస్తే మనకు అసలు కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, ఫినాన్షియల్ నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి ఫారెన్ సెక్టార్ ఉంది. అప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, బడ్జెట్ డెఫిసిట్ ఏంటి తెలుస్తాయి. అంటే ఒక చాప్టర్కి లింకేజ్ ఉంటుంది. అలా లింకేజ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మొత్తం అయిపోతే ఆ లింకేజ్తో మొత్తం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే అప్పుడు మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ లింకేజ్తో అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. అందుకు సబ్జెక్ట్ మొత్తం అయ్యాక రాయాల్సింది. సబ్జెక్ట్ లింకేజ్ ఉంటుంది, ఒక్కొక్క చాప్టర్కి లింకేజ్ ఉంటుంది, అండ్ కరెంట్ లింకేజ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ రెండింటిని కలిపినప్పుడు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ కూడా కలిసి ఉంటాయి. అంటే సబ్జెక్ట్ లింకేజ్ కూడా ఉంటుంది, అండ్ ఒక్కొక్క దాంట్లో చాప్టర్ లింకేజ్ కూడా ఉంటుంది. అందుకని మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే, మొత్తం వీడియో క్లాసెస్ ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ని రాయటం చాలా మంచిది. అయితే ఎలా రాయాలి, టెస్ట్ సిరీస్ని రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ప్రతి టెస్టు మీరు ఫైనల్ టెస్ట్ లాగా రాసుకోవాలి. అప్పుడు మీరు సీరియస్ క్యాండిడేట్ అవుతారనమాట. టైం మేనేజ్మెంట్, ఏదో రాస్తున్నాంలే టెస్ట్ సిరీస్ ఎట్లా టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళిపోయాంలే అలా కాదు. 3 hours పెట్టుకోండి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఆ 3 hours కూర్చొని మనం ఇచ్చిన టెస్ట్ సిరీస్ని ప్రతి క్వశ్చను చాలా కాన్సన్ట్రేషన్తో దాని మీదే మనసుని లగ్నాయించి పూర్తిగా ఆ టెస్ట్ సిరీస్ని టైం మేనేజ్మెంట్తో కంప్లీట్ చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ ప్రాక్టీస్ కూడా మీరు చేయటం మంచిది. ఎందుకంటే ఆఫ్లైన్లో టెస్ట్ పెట్టినప్పుడు ఓఎంఆర్ దిద్దేటప్పుడు కూడా తప్పులు పోతాయి. దాంతోపాటు ఇంకొంతమంది టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మొత్తం క్వశ్చన్ పేపర్ మీద గుర్తుపెట్టుకొని టిక్ చేసుకుంటూ పోయి పెన్సిల్లో లాస్ట్కి ఓఎంఆర్ ఫిల్ చేస్తారు. అలా అసలు చేయకూడదు. అలాంటి ట్రిక్స్ అన్ని నేను తర్వాత చెప్తాను. మొత్తానికి టెస్ట్ సిరీస్ ఎలా రాయాలంటే, ప్రతి టెస్టు ఫైనల్ టెస్ట్ లాగా రాయాలి. మీరు ఆ 3 hours పెట్టుకొని చాలా కాన్సన్ట్రేషన్తో అది ఫైనల్ టెస్ట్గానే ఊహించుకొని ప్రతి టెస్ట్ని ఆ 3 hours టైంలోనే చేయగలగాలి. అప్పుడు మీ ఎబిలిటీ తెలుస్తుంది. ఓకే, 3 hoursలో నేను ఇంత టఫ్ క్వశ్చన్స్ని చేయగలుగుతున్నానా లేదా. సో ఇది ఎందుకు, ఎలా రాయాలి అనేది, అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి. సో అసలు ముందు ఎలా ప్రిపేర్ అయ్యామో మనం చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత టెస్ట్ సిరీస్లో రాని కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. నువ్వు చదివినవి కాకుండా కొత్త పదాలు చాలా వస్తాయి. వాటిని మళ్ళీ తీసి ప్రిపేర్ అవ్వాలని అర్థం. దాంతోపాటు తర్వాత ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, మీ క్వశ్చన్ చూసారంటే అది కొత్తగా కనపడిందంటే మీరు వైడ్ రేంజ్లో ఎక్కువ చదవలేదని అర్థం. ఎక్కువ కాన్సెప్ట్స్ చూసింది మీకు వచ్చు కానీ సరిగా ఆన్సర్ చేయలేకపోయారంటే దాన్ని డెప్త్గా చదవలేని అర్థం.
సో అందుకని డెప్త్ అండ్ వైడ్ కూడా తెలుసుకోవాలి. సో దాని నుంచి మనం తెలుసుకొని ఎందుకు రాయాలి అనే దాంట్లో దీన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మనకి దీనివల్ల అర్థమవుతుంది. ఓకే, ఫైనల్ పేపర్ ఎలా ఉంటుందా, సో ఫైనల్ పేపర్లో ఇలా రావడానికి అవకాశం ఉందా, సో దీన్ని ముందే నేను అడాప్ట్ చేసుకోవాలి అంటే 10 టెస్టులు రాసేసరికి మీకు పూర్తిగా అడాప్ట్ అవటం జరుగుతుందండి. సో ఇది అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి అనే దాని గురించి నేను చెప్పాను. అందుకనే ఎస్విఆర్ అకాడమీలో మేము ఏం చేసామంటే అండి 10 గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 10 గ్రాండ్ టెస్టులను కూడా సో ఒక్కొక్క టెస్ట్ని అసలు చాలా డీటెయిల్డ్గా ఈ మేము చెప్పిన కాన్సెప్ట్స్ ఆధారంగానే ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతాం మేము. సో 10 గ్రాండ్ టెస్ట్లు ఇస్తాం. ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 300 MCQs ఉంటాయి. ప్రతి చాప్టర్ నుంచి కవర్ అవుతాయి అండ్ ప్రతి సబ్జెక్ట్ నుంచి కవర్ అవుతాయి. సో వైడ్ రేంజ్లో ఉంటాయి. సో స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ దాదాపు 3-4 క్వశ్చన్స్తో ఈక్వల్గా ఉంటుంది. ఇలాంటివి మేము 10 గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 10 గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియో కింద కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి మీరు ఈజీగా ఎస్విఆర్ అకాడమీ గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు పర్చేజింగ్ లింక్ ఇస్తాము. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని టెస్ట్ సిరీస్ని మీరు కొనవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా గనక మీరు ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఫైనల్ టెస్ట్ లాగా మీరు దాన్ని ఊహించుకొని ఫైనల్ టెస్ట్ లాగానే మీరు చదివినట్లయితే సో ఎగ్జామ్ ఓరియంటేషన్ దగ్గరకు వస్తున్న కొద్దిగా మీరు దానికి అడాప్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సింపుల్గా మీకు ప్లే స్టోర్ ఉంది కదా, ఈ ప్లే స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. ప్లే స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్ దగ్గర ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఈ ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ప్రొసీడ్ సెక్యూర్లీ కొట్టండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. మీకు ఏ ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు స్టోర్ బటన్ క్లిక్ చేయండి. స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని మనకు ఫస్ట్లోనే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత బై నౌ బటన్ ఉంటుంది. బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ గేట్వే దగ్గరికి తీసుకెళ్తుంది. ఇలా మీరు క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా పే చేయవచ్చు. సింపుల్గా పే నౌ బటన్ని క్లిక్ చేస్తారు, పే అయిపోతుంది. వన్స్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్డ్ కోర్స్ అని పైనే చూపిస్తుంది. ఇట్లా గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనే ఒక మీకు ఇలా చూపిస్తుంది. స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయనచ్చినా కానీ మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. అలా కాకుండా అందరికీ యాక్సెసిబుల్ ఏంటంటే ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు. కింద ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కోర్సెస్ అని వస్తుంది. ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. మీరు కొన్న కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో కూడా ఇక్కడ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి.